యాజక సంతతి ఒక ప్రత్యేకత. ఇశ్రాయేల్ అందరూ కూడా ఒకటే సంతానము, కానీ అందులో నుంచి లేవీయులు నేను ఏర్పాటు చేసిన వారు నా వారు అని చెప్పారు. వారికి ఈ భూమి మీద ఏ భాగం కూడా పంచొద్దు, వారికి నేనే వారికి స్వాస్థ్యము అని చెప్పినటువంటి దేవుని యొక్క మాటలు ఉన్నాయి. అందుకే యాజక సంతతికి ఒక ప్రత్యేకత ఉన్నది. యాజక సంతతి దేవుని దగ్గర సేవ చేసేటువంటి వారి యొక్క సంతతికి ఒక స్పెషాలిటీ ఉన్నది. అలాగే లోకంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా క్రీస్తు సంతతే అయినప్పటికీ కూడా వధూ సంఘం యొక్క ప్రత్యేకత వేరుగా కనిపిస్తుంది. వధూ సంఘం యొక్క ప్రత్యేకత వేరు. ఎందుకంటే లోకంలో ఎంతోమంది క్రైస్తవులు అయ్యారు. క్రైస్తవులందరూ వధూ సంఘం కాదు. ఈ క్రైస్తవులందరిలోనూ కూడా వచ్చేటటువంటిదే వధూ సంఘము. దీనికి ప్రత్యేకత వేరు. అందుకే యాజక సంతతి యొక్క వింతైన ఫలము అన్నారు. చేతి కర్ర ఉంది, అది మూలన పెడతాం. అవసరమైనడు బయటకు పట్టుకెళ్తాడు. రైతు అన్నవాడు కానీ పురుషుడు అన్నవాడు ఎవడైనా చేత్తో పట్టుకెళ్ళి. ఎందుకు చేత్తో బయటకు వెళ్ళేటప్పుడు కర్ర పట్టుకెళ్తారు అని అంటే, ఆ దారిలో మనకి ఎదురయ్యేటువంటి కుక్క నక్క ఏదైనా కొట్టడానికి, అంటే శత్రువులను కొట్టడానికి చేతి కర్ర అవసరం. అలాగే ఒక పామైనా ఒక తేలైనా జర్రైనా వచ్చిందంటే దానిని కూడా లేకుండా చేయటానికి కర్ర అవసరం. ఇది మరి ఏమన్నారంటే యాజక సంతతి అన్నారు. అంటే ఇశ్రాయేల్ అందరూ కూడా మోషేనా నిలబడవలసిన వాడు, వాడే ప్రత్యేకమైన వాడా, అహరోను ఒక్కడైనా ప్రత్యేకమైన వాడు, ఎందుకు లేవి సంతానాన్ని అంతలా తీసుకున్నారు, మేం కూడా అలాంటి వాళ్ళమే కదా అని అన్నారన్నమాట. ఎందుకే ఇప్పుడు వింతైన మరి శ్రేష్టమైనటువంటి విధానం ఉన్నది వీరి దగ్గరని, ఇది స్పెషల్ అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి.